గుడ్ మార్నింగ్. ఈరోజు నా చిన్న వీడియోలో మీకు ముఖ్యమైన విషయాలు తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. టాపిక్ ఏంటంటే వై నైట్ డిన్నర్ షేక్. మనం నైట్లో డిన్నరు షేక్ ఎందుకు తీసుకోవాలి? సో దీని గురించి ఒక ముఖ్యమైనవి 10 పాయింట్స్ ఉంటాయి. దీన్ని చక్కగా విన్నట్టయితే ఉంటే మనం పాటించితే మంచి రిజల్ట్, వెయిట్ లాస్ అనేదానికి చాలా ఉపయోగపడుతుంది. మొదటి పాయింట్ ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో మనకు ఈ జిఐ అన్నది ఎంత తక్కువ ఉంటే అంత మంచిదన్నమాట. సో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండకూడదు. సో దీంట్లో మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఉపయోగానికి వస్తుంది. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రోటీన్ ఇంపార్టెంట్. మనకు ఈ షేక్లో మనకు ఈ ప్రోటీన్స్ చాలా అవైలబుల్గా ఉంటాయన్నమాట. తర్వాత ఈ రీజనరేషన్ అనేది రెస్ట్ టైంలో రీజనరేషన్ అవుతుంటుంది. తర్వాత మూడవ పాయింట్ ఏంటంటే తక్కువ క్యాలరీస్ ఉంటుంది. ఎక్కువ శక్తి రావాలి అని అంటే తక్కువ క్యాలరీస్ ఉండాలి. మనకు కావలసిన దానికంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నట్టయితే అది ఫ్యాట్గా మారి మన ఒబెసిటీ అవుతుంది. సో దీంట్లో మనకు తక్కువ క్యాలరీస్ ఉంటాయి యాజ్ కంపేర్ టు మనం మామూలు భోజనానికి ఎలా తీసుకుంటామో, ఏదే ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటామో ఆ ఫుడ్ ఐటమ్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. కానీ ఈ యొక్క నైట్ షేక్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో ఏ ఫుడ్ అయినా కూడా, ఏ న్యూట్రిషన్ మనకు దాంట్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో తక్కువ క్యాలరీస్ ఉన్నది నైట్ షేక్. నాలుగో పాయింట్ ఏంటంటే ఈ యొక్క న్యూట్రిషన్ సాంద్రత ఏదైతే ఉంటుందో అది మనకు తీసుకున్న ఫుడ్లో న్యూట్రిషన్ సాంద్రత అనేది ఉంటుంది. అందులో ఈ యొక్క షేక్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకు ఎక్కువగా న్యూట్రిషన్స్ ఎక్కువ ఉండాలి, తక్కువ క్వాంటిటీ ఎక్కువ న్యూట్రిషన్స్ ఉండాలి. పోషక పదార్థాలు ఏదైతే ఉంటాయో, పోషకాలు మనం తినే ఆహారంలో పోషకాలు ఉండాలి, ఇది కామన్. కాకపోతే ఈ పోషకాలు అనేది ఎక్కువగా ఉంటే చాలా మంచిది, తక్కువ తినడంలో ఎక్కువ పోషకాలు ఉండాలి. కానీ మనం రియల్ లైఫ్లో మామూలుగా ఇదివరకు ఎలా ఉండేదంటే ఈ గ్రూప్కు రాకముందు ఎక్కువ తినేది, తక్కువ క్యాలరీస్ వచ్చేది. సో దానివల్ల కూడా మనకు తక్కువ న్యూట్రిషన్ అనేది సాంద్రత అనేది తక్కువ ఉండేదన్నమాట. కాకపోతే దీంట్లో మనకు తక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఎక్కువ సాంద్రత ఉంటుంది, అంటే ఎక్కువ పోషకాలు ఉంటాయన్నమాట. తర్వాత ఐదవ పాయింట్ ఏంటంటే జీర్ణక్రియకు చాలా చాలా మంచిది, ఈజీగా డైజెషన్ అవుతుంది. సో మనం తిన్న ఆహారం జీర్ణక్రియ కాకుండా అలాగే మన స్టొమక్లో ఉండిపోతే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అది తర్వాత వేస్ట్ మెటీరియల్ అంతా ఒక బాధాకరమైనటువంటి పదార్థంగా మారిపోయి మన బాడీకి హాని కలుగజేస్తుంది. సో మనకు ఏది తిన్నామో, ఏది తీసుకున్నామో అది జీర్ణం కావాలి. సో వెంటనే జీర్ణం కావాలి, మంచిగా ఈజీగా డైజెషన్ కావాలి. సో ఈ యొక్క మనం నైట్లో తీసుకునే షేక్ ఏదైతే ఉంటుందో అది మంచి జీర్ణక్రియ అవుతుందన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆరో పాయింట్ మెటబాలిజం చాలా బాగా ఉంటుంది. అంటే జీవక్రియ, అది జీర్ణక్రియ, ఇది జీవక్రియ. మెటబాలిజం అంటే మనం తీసుకున్న ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమైన తర్వాత జరిగే ఒక ఏంటంటే ఆ వర్క్ను మెటబాలిజం అంటారు. సో ఈ మెటబాలిజం అన్నది కరెక్ట్గా ఉన్నట్టు అయితే ఉంటే జీవక్రియ చాలా బాగుంటుంది. సో ఉంటే మనకు శరీరానికి ఈ యొక్క పోషకాలు అనేది సెల్స్కు అందుతాయి అన్నమాట. అప్పుడు మనకు మంచి శక్తి వస్తుంది తెల్లవారిన తర్వాత. ఇంకొకటి ఏడవ పాయింట్ ఏంటంటే ఇది నిద్రపోవడానికి చాలా అనుకూలమైనది. మనకు ఏదైతే రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నైట్లో రెస్ట్ రావాలంటే నిద్రపోవాలి. స్లీపింగ్ మంచి గాఢ నిద్రలో ఉంటే గుడ్ స్లీప్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ గుడ్ స్లీప్ అనగా ఉంటే మనకు మంచి నిద్ర పడితే మనకు అవయవాలన్నీ రెస్ట్ తీసుకుంటాయి, వాటి పనులు అవి చక్కగా రెస్ట్ తీసుకొని తెల్లవారిన తర్వాత మళ్ళీ యాక్టివేట్ అయ్యి మనకు సహకరిస్తాయి అన్నమాట. కాబట్టి నిద్ర కూడా చాలా మంచిది. ఆ నిద్రకు కూడా ఈ యొక్క నైట్ షేక్ కూడా చాలా సహకరిస్తుంది. తర్వాత ఎనిమిదవ పాయింట్ ఏంటంటే ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ప్రయాణం ఏదైనా మనం ట్రావెల్లో ప్రయాణం చేసినప్పుడు కూడా ఈజీగా మనం తీసుకెళ్ళొచ్చు దాన్ని. అదే మనం ఫుడ్ అనుకోండి, అన్ని పొయ్యిలు, గిన్నెలు, అవి పదార్థాలు అన్నిటినీ తీసుకొని వెళ్ళి ఎక్కడికో వెళ్ళి వాటిని వండుకొని తినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇది చాలా ఈజీ అనమాట. మనకు ఆ పౌడర్స్ని 3-4 పౌడర్స్ని షేక్ చేసుకొని చక్కగా దాన్ని తీసుకుంటే మనకు ఈ మంచి అవుతుందన్నమాట. కాబట్టి ఇది మన ప్రయాణంలో కానీ ఎక్కడైనా కూడా సౌకర్యవంతంగా ఉండేటువంటి ఫుడ్ మనకిది. ఇంకొక 9వ పాయింట్ ఏంటంటే, సూర్యాస్తమయానికి ముందు, అంటే సూర్యుడు సన్ సెట్ అయ్యేదానికి ముందే మనం దీన్ని తీసుకోవచ్చు. సో సూర్యాస్తమయానికి ముందే మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మామూలుగా కూడా మనకు ఎక్కువ లేట్ నైట్లో తినకూడదని చెప్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందనంటే మనకు మన శరీరంలో ఉన్న అవయవాలకు కూడా మంచి ఆరోగ్యంగా ఉండం. ఎందుకంటే మనం ముందే తిని ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చేసి పడుకున్నట్టయితే ఉంటే ఈలోగా మనకు మంచి సెట్ అయిపోతుంది, డైజెషన్ కూడా అవుతుంది. సో డైజెషన్కు ప్రాబ్లం ఉండకుండా కరెక్ట్గా మనం నిద్రపోతాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకు సరైనటువంటి 10వ పాయింట్ ఏంటంటే, సరైన ఆహారపు అలవాట్లు దీంట్లో మనం అలవాటు చేసుకుంటాం. ఏదంటే అది తినకుండా ఈ యొక్క మనకు లైఫ్ స్టైల్లో అనమాట, అంటే బిహేవియరల్ చేంజెస్ వస్తుందన్నమాట మనకు. సో ఇది తింటే మనకు ఆకలి కాదు కాబట్టి, అన్నీ ఉంటాయి కాబట్టి మనకు ఏది పడితే అది తినడానికి అవకాశం ఇవ్వదు అది. సో మనకి ఇది సరిపోతుంది అనే ఒక మైండ్ సెట్లు మనం మార్చుకుంటాం, బిహేవియరల్ చేంజ్ కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఈ 10 పాయింట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 10 పాయింట్ల కొరకు మనకు నైట్లో డిన్నర్ షేక్ తీసుకోవాలన్నమాట. ఇంకా కొంచెం ఏంటి అంటే, ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్లో మనం డిన్నర్ షేక్ ఏంటంటే ఫార్ములా 1 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫార్ములా 1తో పాటు మనకు ప్రోటీన్స్, షేక్ మేట్ ఇవంటివి తీసుకుంటుంటాం. సో ఈ ఫార్ములా 1 అనేది మనకు చాలా మంచి వెయిట్ మేనేజ్మెంట్ కొరకు కానీ, మంచి బెటర్ డైజెషన్ కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లో మనకెందుకు ఈ యొక్క ఫార్ములా 1 మెయిన్ ఇంపార్టెంట్ అంటే, దీంట్లో క్యాలరీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. రాత్రిపూట సాధారణ భోజనం కంటే ఈ షేక్ తీసుకోవడం వల్ల క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి లేదా బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుందన్నమాట. తర్వాత జీర్ణక్రియ సులభంగా అవుతుంది, ఈజీ డైజెషన్ అని చెప్పాము. సో ఇది ఫార్ములా 1 ఏంటంటే, సాధారణ ఆహారాన్ని అరిగించుకోవడానికి రాత్రిపూట ఎక్కువ సమయం పడుతుంది. మామూలుగా మనము సాధారణంగా తీసుకునేది చాలా టైం పడుతుంది. ఒక్కోసారి అది మనం లేటుగా తినడం వల్ల కూడా డైజెషన్ కూడా కాదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మనకు అనీజీగా ఉంటాం. సో ఇలాంటి అనేది ఉంటుంది. ఈ షేక్ తీసుకోవడం వల్ల జీర్ణం చక్కగా అవుతుంది, కడుపు చాలా తేలికగా ఉండి నిద్ర బాగా పడుతుందన్నమాట. తర్వాత ఇంకొక దీంట్లో మనకు ఫార్ములా 1 ఉపయోగం ఏంటంటే, ఆకలిని నియంత్రిస్తుంది. ఇట్ కంట్రోల్స్ హంగర్. ఇందులో ఉండేటువంటి ప్రోటీన్స్ కానీ, ఫైబర్ కానీ రాత్రిపూట ఆకలిని కంట్రోల్ చేస్తాయన్నమాట. దీనివల్ల అర్ధరాత్రి సమయంలో అనారోగ్యకరమైనటువంటి స్నాక్స్ తినాలని అనిపించదు మనకు. సో ఈ విధంగా మనం ఉండడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ ఇవి. తర్వాత ఇంకోటి ఏంటంటే, పోషకాలు అందుతాయి. దీంట్లో మంచి చక్కగా పోషకాలు ఉంటాయి. ఈ షేక్లో మనకు ఏదైతే శరీరానికి కావాల్సినటువంటి విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. తర్వాత బరువు తగ్గాలని ప్రయత్నించినప్పుడు ఈ శరీరానికి అందాల్సినటువంటి పోషకాలు లోపించకుండా చక్కగా ఇది చూసుకుంటుందన్నమాట. సో ఈ విధంగా మనం నైట్ షేక్లో ఫార్ములా 1 ప్లస్ అదర్ 2 ఇంపార్టెంట్ షేక్ మేట్ అండ్ ప్రోటీన్స్ కూడా కలుపుకొని మనం రాత్రిపూట డిన్నర్ టైంలో ఇది తీసుకోవాలి. ఇంకేమీ అవసరం లేదు, ఒకటి మాత్రమే తీసుకుంటే, షేక్ మాత్రమే తీసుకుంటే ఇలాంటి లాభాలు మంచి సౌకర్యంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటాం. మన యొక్క బాడీ వెయిట్ను చక్కగా కాపాడుకోగలుగుతాం, అంటే తగ్గించుకోగలుగుతాం. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ టైంలోనే ఇది ఒకటి తీసుకొని తర్వాత మిగతా టైంలో యథావిధిగా మనం తిన్నట్టయితే ఉంటే అంత రిజల్ట్ రాదు. కాబట్టి నైట్ షేక్ కూడా SMS ప్లాన్ అని ఉంటుంది దీంట్లో. ఈ SMS ప్లాన్లో కూడా మార్నింగ్ షేక్, తర్వాత మధ్యాహ్నం ఏదైతే ఉంటుందో మనకు లంచ్ అనేది యథావిధిగా తీసుకోవాలి. షేక్ అనేది 2 పూటలు తీసుకొని ఒక పూట భోజనం చేయాలి. ఇంకోటి, ఈ భోజనంలో కూడా కొంచెం చిన్న మార్పు చేసుకోవాలి. యథావిధిగానంటే ఇదివరకు తిన్నట్టు ఎక్కువ వైట్ రైస్ పెట్టుకొని తక్కువ కూరలు పెట్టుకొని ఏదో తింటుంటాం మనం. కానీ దానికి రివర్స్గా చేయాలి. ఇదివరకు ఏంటంటే
మనం అన్నంలో కూరలు కలుపుకునేది ఒకటి రెండు లేక కొద్దిగా కలుపుకొని తినేసి. కానీ ఇప్పుడు రివర్స్ ఏంటంటే కూరల్నే అన్నం కలుపుకున్నట్టు అన్నంని రైస్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. అందులో సాధ్యమైనంత వరకు వైట్ రైస్కి బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా చాలా మంచిది. మంచి పోషకాలు ఉంటాయి. వైట్ రైస్లో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం అంత ఎక్కువ అన్నాన్ని తింటుంటాం, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మన బాడీగా వస్తాయి. ఆ కార్బోహైడ్రేట్స్ మనకు కావాల్సింది 40%, బట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఎక్కువ ఉన్నటువంటి కార్బోహైడ్రేట్సే ఒక ఫ్యాట్గా మారి మనకు ఒబేసిటీని తయారు చేస్తుంది. ఈ ఒబేసిటీ రాను రాను ఏమవుతుందంటే ఎన్నో జబ్బులకు కారణమవుతుంది. కాబట్టి మన తినే ఆహారాన్ని సక్రమంగా మంచి సరైన రీతిలో ఆహారాన్ని తీసుకొని చక్కగా మన లైఫ్ స్టైల్ కానీ మన మైండ్ సెట్ని కానీ కరెక్ట్గా పొజిషన్లో ఉంచుకొని ఇది పాటించినట్టయితే హెర్బలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ని తీసుకున్నట్టయితే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. బాడీ వెయిట్ని కూడా మనకు ఐడియల్ వెయిట్కు తీసుకురావచ్చు. సో ఇది మీకు నచ్చుతుంది. మీరు ఈ వీడియోను అప్పుడప్పుడు చూసుకుంటూ ఈ యొక్క పాయింట్స్ని గుర్తు చేసుకొని మీరు పాటించినట్టయితే మీ హెల్త్ను బాగా చేసుకుంటారని నా యొక్క అభిప్రాయం. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.